నాకైతే మస్తు ఏడుపు వచ్చేస్తుంది, లైక్ జస్ట్ లైక్ దాట్. ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు కోప్ అప్. అరగంట నుంచి ఈ మనిషితో పెట్టుకోవడం వేస్ట్ అన్న. అండ్ నేను మీకు చెప్పలేదు కదా, మా అత్తమ్మ కుంభమేళా వెళ్ళారనమాట. ఎంత బ్యూటిఫుల్, ఎంత ప్రిట్టి ఉందో. Hey guys, how are you all doing? This is Likita and welcome back to our channel Likita Teja Tales. సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే అస్సలు బాగాలేను ఈ 3 days. నేను లిటరల్గా ఫుల్ సిక్ అయిపోయింది లాస్ట్ 2 days. బెటర్ ఫుల్ సిక్, వామిట్స్ అని చెప్పాలా, మోషన్స్ అని చెప్పాలా, ఇండైజెషన్ అని చెప్పాలా, ఎసిడిటీ అని చెప్పాలా, బ్లోటింగ్ అని చెప్పాలా, బాడీ పెయిన్స్ అని చెప్పాలా, చెస్ట్ పెయిన్, అన్ని పెయిన్లు వచ్చినాయి బాబు. నవ్వకు, అన్నీ వచ్చినాయి. ఈరోజు లేచాను అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ టు గెట్ బ్యాక్. ఎందుకంటే అంత దారుణంగా పడిపోయాను అనమాట ఈ 3 days. వ్లాగ్ పోస్ట్ చేసి కూడా అరౌండ్ 4 days అవుతుంది యూట్యూబ్లో. అండ్ నాకు థ్యాంక్ గాడ్ సక్సెస్ఫుల్గా వి క్రాస్ 2K ఫాలోవర్స్ ఇన్ యూట్యూబ్. వి లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా వ్లాగ్స్, వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని. ఇన్ యాబ్సెన్స్ మేము యాబ్సెంట్లో ఉన్నా కూడా యూ గైజ్ ఆర్ కీపింగ్ అవర్ యూట్యూబ్ యాక్టివ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఇప్పుడే లేచాను అనమాట. జస్ట్ తేజు ఫేస్ చూపించడం కోసం నేను ఈ రూమ్లోకి వచ్చాను. అప్పటికి యాజ్ అ మీటింగ్ అండ్ హీ డ్రాప్ దేర్. సో ఇవాళ లేచాను. నేను ఇంకా వంట చేస్తున్నా. వంట ఏం చేయాలని టార్చర్ తేజుతో 5-10 అసలు అరగంట నుంచి ఈ మనిషితో పెట్టుకోవడం వేస్ట్ అన్న. 100 కర్రీలు చెప్పింది, అన్ని అదైపోయింది, ఇదైపోయింది, ఇదైపోయింది, ఇదైపోయింది. అస్సలు ఓపిక లేదు. సరే నువ్వు కానిచ్చుకో. సో అదనమాట ఈరోజు జరిగింది. నేనైతే ఆల్రెడీ వంట ప్రిపేర్ చేస్తున్నా నాకు అస్సలు గాడ్ కెమెరా పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు. చాలా కొంచెమే చేస్తున్నా కర్రీ, ఎక్కువైనా కూడా తినరు. సో జస్ట్ కొంచెం కర్రీ. సో నేను ఇంకా 3 daysగా పూర్తిగా బెడ్ రిడన్ అనే చెప్పాలి. 3 daysగా నేను లెగలేదు ఆన్ బెడ్. వాష్రూమ్కి లెగాలంటే కూడా నా బాడీ షివరింగ్. సో ఏమైందంటే ఫస్ట్ డే ఏమైందో తెలీదు, చాలా డిస్కంఫర్ట్గా అనిపించింది. పూర్తిగా మోషన్స్ అయ్యాయి అన్నమాట. సరే అయినాయి కదా, సమ్మో నేను అలా మేనేజ్ చేస్తున్నాను. ట్యాబ్లెట్ ఇచ్చారు తేజు, వేసుకున్నాను, ఇంకా అవుతుంది అలా అలా. ఐ వాజ్ సిక్. ఇంకా మోషన్స్ అయితే కంప్లీట్ సిక్ అవుతాం కదా, అయిపోయాను. ఆ మిడ్ నైట్ ఏమైందంటే నాకు మోషన్స్ అయ్యే బాగా ఆకలేస్తుంది. అప్పటికి నాకు ఆ రోజంతా నిన్నగాక మొన్ననే. సో ఫస్ట్ డే నైట్ నేను ఏం తినలేదని దుర్గా వచ్చి నాకు కొంచెం గంజిలాగా చేసి ఇచ్చింది. రైస్తో జీలకర్రతో వేయించి పౌడర్ తీసుకొచ్చి అది వాటర్లో చేసి ఉడకబెట్టి నాకు ఇచ్చింది. నాకు దట్ గేవ్ మీ ఇన్స్టెంట్ ఎనర్జీ. సో అయిందనమాట. ఆ మిడ్ నైట్ ఏమైందో లేదు తెలీదు, 3:30-4 ఆ టైంకి. అంటే దుర్గా నాకు డిన్నర్ చేసి వెళ్ళిన తర్వాత కూడా నాకు అరిగిపోయింది. బాగా సుస్సుకు వెళ్ళాను, ఫుల్ డైజెస్ట్ అయిపోయి నా పొట్టలో ఏమీ లేదు. నా స్టమక్ నా వీపు అంటుకున్నట్లు అయిపోయినాయి అనమాట. నాకు ఇంకా ఆకలేస్తే మా మమ్మీకి కాల్ చేస్తే ఏమన్నా తినచ్చా అంటే మా మమ్మీ అన్నారు, ఇడ్లీ ఉంటే ఇడ్లీ చేసుకొని తిను సాఫ్ట్గా, అసలు ఏమీ నంచుకోవద్దు, గీ ఉంటే గీ వేసుకో. సరే ఇడ్లీ లేదు. ఇక్కడ వర్స్ట్ ఇడ్లీ ఎక్స్పీరియన్సెస్ కెనడాలో, అది నేను మీకు తర్వాత చెప్తాను.
అండ్ సరే దోశ బ్యాటర్ ఆల్రెడీ ఇన్స్టెంట్ ఉంది నా దగ్గర. ఇన్స్టెంట్ అంటే మేము దోశ బ్యాటర్ తెచ్చుకొని పెట్టుకుంటాము. నేను ఆ దోశ బ్యాటర్ తెచ్చి 1 వీక్ దాటింది, బట్ దాట్ ఈస్ ఓకే. ఆ దోశ బ్యాటర్ లిటరల్గా 15 days వాడచ్చు. సో డేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, అది కూడా ఏం పాడవలేదు. సో ఆయిల్ లేకుండా తేజు నాకు ఒక దోశ వేసి ఇచ్చారు. సరే ఒక దోశ 2 దోశలు వేసి ఇచ్చారు. నాకు ఇంకా ఆకలి వేస్తుందంటే 2 వేసి ఇచ్చారు. తిన్నాను. ఏమైందో తెలీదు, 11:30కి తిన్నాను దోశ, పడుకున్నాను. 3:34కి నా గుండెల్లో చెస్ట్ పెయిన్, గ్యాస్ కనుకుంటా. ఐ వాజ్ అబౌట్ టు ఊపిరాడట్లేదు, డైజెషన్ అవ్వలేదా, గ్యాస్ పెయినా లేకపోతే ఏమన్నా ఇద్దా, నాకేమన్నా అయిందా నాకు అర్థం కావట్లేదు. తేజు వాజ్ వర్కింగ్ హోప్ఫుల్లీ ఆ రోజు. ఆయనకి ఏదో midnight మీటింగ్స్ ఉంటే హీ వాజ్ వర్కింగ్ ఆ రోజు. ఆయన వెంటనే ఇంకా వస్తే అసలు ఏం జరిగింది ఏంటి, నాకే టెన్షన్ అంటే ఆయనకి డబల్ టెన్షన్. నేను ఆల్రెడీ టెన్షన్ పడుతూ నాకేమైందా అని నేను ఉంటానన్నమాట. ఆ మనిషిని చూసి నేను ధైర్యం తెచ్చుకోవాలి, వామ్మో ఈ మనిషి ఇప్పుడు డల్ అవుతున్నారని. అంతా వీక్ అయిపోయాడు తను కూడా. అండ్ హీ వాజ్ లైక్ లిటరల్గా బాధపడి కంట్లోంచి ఇట్లా కారుతున్నాయి, నాకేం కాలేదు, నన్ను మాట్లాడిన ఏదో నేను అప్పటికి వామిట్స్ కూడా అయినాయి. వామిట్స్ అయితే దుర్గా వచ్చి చేసి ఇచ్చిన తర్వాత ఎందుకో తెలీదు టాబ్లెట్ వేసుకున్నాక నాకు వామిట్స్ అయినాయి, 3 వామిట్స్. గొంతు రప్చర్ అయిపోయింది, మోషన్స్, కడుపంతా పుండులాగా ఉండింది అనమాట. నాకు ఇంకా ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు కోప్ అప్. ఇంకా నిన్న మార్నింగ్ లేచిన నాకు కొంచెం అలాగే చెస్ట్ పెయిన్ అట్లే ఉంది. ఇంకా మమ్మీ ఏదో ట్యాబ్లెట్ చెప్తే వేసుకున్నాను. ఇంకా ఓకే నడిచి డైజెషన్ అయ్యి కొంచెం వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అలా అయిన తర్వాత ఐ వాజ్ ఓకే, పడుకున్నా. లేచేసరికి ఇంకా నిన్న మార్నింగ్ అంతా ఫుల్ పెయిన్, నాకు బ్రీత్ అందట్లేదు. ఇంకా దుర్గా వాళ్ళ దగ్గరికి ట్యాబ్లెట్ కోసం వెళ్ళామన్నమాట. వాళ్ళే తెచ్చిస్తానంటే వద్దు అని మేము వెళ్ళి, ఇంకా మాకు ఎప్పుడో ఇచ్చారంటే ట్యాబ్లెట్, నాకు కనిపించలేదు ఎక్కడుందో. సో వెళ్ళి తీసుకొచ్చుకుందామంటే తేజు కూడా వర్క్ ఉంది. ఆయన ఆల్రెడీ రైస్ పెట్టుకోమన్నాను నేను నిన్న ఇంట్లో ఉన్నప్పుడే, పెట్టుకున్నారు. ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు అసలు నేను కదలేని పరిస్థితి చూసి నన్ను అక్కడే ఉండిపోమన్నారు అనమాట. ఇంటికి వెళ్ళినా నేను ఏదో కూడా చేస్తానన్నా ఇంటికి వచ్చిన. సో అక్కడే ఉండి పడుకొని దుర్గా నేను నిన్న చిల్ అయ్యాము. నిన్నంతా ఐ వాజ్ ఓకే. నేను నిన్న నైట్ కొంచెం డిన్నర్కి వెళ్ళాను. వీళ్ళను కొంచెం బాగుంటుంది బయట తిరిగితే అని, ఇంకా దే టుక్ మీ టు డిన్నర్. ఇంక ఈరోజు లేచాను గైస్, అది నా 6th స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను రీచ్ అయిన అందరికీ, దిష్టి తీసుకోమన్న అందరికీ, వీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అది జరిగిందనమాట. ఈ 3-4 days నా పరిస్థితి అది, నేను అది, అందుకే ఐ వాజంట్ యాక్టివ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీచింగ్ అవుట్ గైస్. యూట్యూబ్లో కూడా థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ 2K+ ఫ్యామిలీ రైట్ నౌ. వీ లవ్ యూ గైస్. మెనీ మోర్ టు గో. అండ్ ఆల్సో ఇప్పుడు 1 అయిందనమాట. ఇప్పుడు టైం 1:30 అయింది. మార్నింగ్ నేను లేచిందే ఈరోజు లిటరల్గా 10:40కి లేచాను. ఎందుకంటే నేను నైట్ నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఈ వీడియో అంతా నేను చెప్పిందే ఉంటుంది, ఎందుకంటే చాలామంది మీరు అడిగారు కాబట్టి ఏమైంది అని పర్టికులర్గా నేను వీడియో చేయాల్సి వస్తుంది. అండ్ ఇంక ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ ఉంది. 3-4 days అయింది మీకు నేను వీడియోస్ పోస్ట్ చేసి. సో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై వర్క్. లిటరల్గా ఇవాళ మార్నింగ్ నేను ఫ్రెష్ కూడా, జస్ట్ ఫ్రెష్ అయ్యాను, బట్ స్నానం చేయలేదు. నా బాడీ షివరింగ్ అనిపించింది. ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుంటాను స్నానం చేసి. సో అది నేను కూర్చుంటే ఎంతసేపు వర్క్ చేస్తానో మీకు తెలుసు. మధ్యాహ్నం కూర్చుంటే సాయంత్రం లేస్తాను లిటరల్గా. తేజు మీటింగ్లో ఉన్నారు, నేను వంట చేశాను, పొటాటో టమాటో కర్రీ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు నేను వర్క్ చేసుకోవాలి. అండ్ నేను మీకు చెప్పలేదు కదా, మా అత్తమ్మ కుంభమేళా వెళ్ళారనమాట, విచ్ ఇస్ సూపర్ కూల్. ఎందుకంటే అస్సలు సాధారణంగా మేమైతే అసలు ఆ ధైర్యం కూడా చేయము, బట్ ఫర్ సమ్ రీజన్ వెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ కూడా మాకు రాదు. ఎందుకంటే అంత జనాల్లో, అది అదృష్టమే ఒక రకంగా, కానీ అంత జనాల్లో అంత రిస్క్ తీసుకునే టైప్ అయితే మేము అస్సలు కాదు. కూర్చొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే చాలు అనిపిస్తుంది అనమాట. బట్ మా అత్తమ్మ ఎట్టి పరిస్థితిలో వెళ్తారు అని అనుకున్నాం మేము. అదే జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళారు. అలాగే కాశీ, వారణాసి, లక్నో అన్నీ చూసుకొని షీస్ రిటర్నింగ్ బ్యాక్ ఎల్లుండు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఎందుకంటే అంత చూడాలన్న ఓపిక, ఆ కళ్ళు చాలా పుణ్యం చేసుకున్నట్లే.
సో విచ్ ఇస్ కూల్. మాకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. నేనైతే నాకు ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా కావాలి అక్కడికి వెళ్ళాలి అంటే అది లేకపోయినా కూడా మనం సర్వైవ్ అవ్వగలం అన్నది అలవాటు చేశారనమాట. ఇప్పుడు వెళ్ళాలి తిరునాళ్ళ జాతర నేను ఎప్పుడు చూసింది లేదు. సరే చాలా నాళ్ళుగా అడుగుతున్నానని చిన్నప్పుడు ఒక్కసారి తిరునాళ్ళకి తీసుకెళ్లారు, అంతే. ఇంటికి వెళ్దాం అని టార్చర్ పెట్టాను మా మమ్మీ వాళ్ళని. మనుషులు అలా అనుకుని మీద పడిపోయి ఒక రకంగా అనిపించింది. సో నచ్చే వాళ్ళకి నచ్చుతుంది డెఫినెట్గా. బట్ నాకు ఒక 10 మంది ఉంటే అటువైపు కూడా వెళ్ళే పరిస్థితి నా మెంటాలిటీ కాదు. మెంటాలిటీ అంటే నా వల్ల కాదు అలా. సో కొంచెం దూరంగా ఉంటాను అనమాట. సో దీన్ని కూడా మీరు జడ్జ్ చేయకండి, ఎందుకంటే అది నా పర్సనాలిటీ. నేను చిన్నప్పటి నుంచి అంతమంది ఉంటే నాకు గాలాడదు, ఊపిరాడదు. నేను నా వల్ల అవ్వదు, నేను తీసుకోలేను. సేమ్ తేజు కూడా అంతే, సేమ్ మా మమ్మీ అంతే, మా డాడీ అంతే, మా చెల్లి అంతే, అందరూ అంతే. సో మా అత్తమ్మ మాత్రం షీల్ డెఫినెట్లీ అంత కాషియస్గా ఉండి తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని పుణ్యం ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్తారనమాట. సో గుడ్. చాలామంది అడిగారు మీరు వెళ్ళారా కుంభమేళా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారా కానీ. ఎస్, మా అత్తమ్మ వెళ్ళారు అండ్ షీఈస్ రిటర్నింగ్ బ్యాక్. ఆల్రెడీ వెళ్ళి 3 days అవుతుంది. వస్తారు, ఎల్లుండి వస్తారనమాట. అబ్బా, టైం 4:30 అయింది. నేను ఇప్పుడు మీకు మా వ్యూ చూపిస్తా. ఇది పరిస్థితి. నాకు ఒక్కసారి వెళ్ళి స్నోలో నుంచోవాలనిపిస్తుంది. వెళ్దాం రండి, లెట్స్ గో. తేజ్, నేను స్నోలో తడిచేసి వస్తా కాసేపు. ఓకే బాయ్. నాకు వెళ్ళాలనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ టు గో. దట్ ఈస్ ద వ్యూ. బా, ఎంత బ్యూటిఫుల్, ఎంత ప్రిట్టి ఉందో. ఓకే చాలు, నా కెమెరా తడిచిపోతుంది. ఇంకా లాక్ అయిపోయింది. ఎలా ఉంటుంది వ్యూ? చలి కూడా చిన్న కొంచెం లైట్గా. అదనమాట వ్యూ. రిలాక్స్డ్గా ఉంటుంది. చాలా చాలా ప్యూర్ స్నో, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్. రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. అలా కిటికీలోంచి పడుతూ ఉంటే మనం చూస్తూ ఉంటే ఏం కావాలి చెప్పండి ఒకసారి. I've dreamt for this view. తేజు ఇల్లు తీసుకోకముందు ఇప్పుడు అలాగే ఉంది. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ లక్కీ యాక్చువల్లీ. మా అపార్ట్మెంట్ కొంచెం చిన్నది, అంటే ఇట్స్ 2 BHK. మీకు హోమ్ టూర్ చూపించుకోదగ్గేం లేదు, మీకు నా వీడియోస్లోనే కనిపిస్తుంది మొత్తం అంతా. సో నాకు స్పెషల్గా హోమ్ టూర్ చేయాలని ఏం లేదు. సో యా, తల నొప్పి వస్తుంది. ప్రతి వీడియోలో నేను హెడేక్ వస్తుంది అని చెప్తా, ఎందుకో తెలియదు నాకు. టుడే మాకు స్నాక్స్గా కాస్కో నుంచి ఇవి తీసుకొచ్చామన్నమాట. ఇవి టార్టిల్లా చిప్స్ అంటారు. దీన్ని టోస్టిటోస్ అనే ఒక సాస్లో ముంచుకొని తింటారు. విచ్ విల్ బీ అమేజింగ్. చాలా బాగుంటుంది ఆ సాస్. ఇదే టొమాటో ప్యూరీలా ఉంటుంది అనమాట, మిక్స్డ్ విత్ అనియన్స్ అండ్ క్యూకుంబర్ సాలడ్ లాగా. చాలా బాగుంటుంది. తేజుకు కొంచెం పెట్టిస్తాను లోపు. అండ్ మేబీ ఐల్ హ్యావ్ సమ్ గ్రీన్ టీ. కాస్త నా పరిస్థితి ఎలక్ట్రోలైట్ వాటర్కి వచ్చింది.
ఎంత కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. నాకు గోల్డెన్ హనీ కలర్ అంటే అడిక్షన్. లైక్ నాకు ఫ్యూచర్లో మా ఇంట్లో మొత్తం అవే పెయింట్స్, అదే 3D అది పెట్టించుకోవాలన్నంత పిచ్ అనమాట. అమ్మో చాలా ఎక్కువ శ్రమ పడుతుంది. సో ఈయన ఇంకా తేజు లాగౌట్ అయ్యారనమాట. ఇంకా స్లోగా నా దగ్గరికి వస్తారు. యూజువలీ నేను వేరే పనిలో ఉంటా, కానీ ఎందుకో ఆ రోజు టీవీ చూడాలనిపించింది. అలానే ఒక్కదాన్ని కొంచెం సాలిట్యూడ్ టైం ఎంజాయ్ చేస్తూ అలా కాజీగా కప్పుకొని బెడ్షీట్ అలా. కానీ ఇంకా వచ్చి ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసారంట. సో మనం కూడా అలా చేద్దామా అన్నట్లు ఐడియా చెప్తుంటే లేదు ఇప్పుడు నా వల్ల కాదు అన్నట్లు నేను నవ్వుతున్నాను అనమాట. నన్ను ఇలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలోపు నేను మీకు ఇందాక చూపించాను కదా స్నాక్స్, అవి తేజుని అడిగితే వద్దు అన్నారు. ఇంకా నాకే వేసి ఇచ్చారనమాట. సో ఇది నా 3 సిక్ డే స్టోరీ. అండ్ మీరు అడిగారు కాబట్టి మీరు లవ్ చూపించినందుకు నేను చెప్పాను. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ లవ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.